గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నువ్వు ఒక మర్డర్ చేయి, దాన్ని ఆత్మహత్యగా నమ్మచ్చు. మీ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి అది సూసైడ్ అని కన్ఫర్మ్ చేసి కేసు మూసేస్తారు. ఆ తర్వాత వారం రోజులకి మీడియా హెల్ప్ తీసుకుని అది సూసైడ్ కాదు మర్డర్ అని ప్రూవ్ చేయి. హాయ్ డార్లింగ్. హాయ్, ఎక్కడున్నావు? హౌ ఆర్ యు? నేను నిన్ను కలవాలనుకుంటున్నాను. వేర్ వి షల్ మీట్? హే కమ్ ఆన్, అంత తొందర ఏంటి? కమ్ ఆన్ యా. ఎక్కడ కలుద్దాం? నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు? నెక్స్ట్ వీక్. అమ్మని ఎలా అయినా కన్విన్స్ చేస్తాను. నాకు కూడా అక్కడ ఏదైనా జాబ్ చూడరా. నా రెజ్యూమే సర్టిఫికెట్స్ నీకు ఇస్తాను. నాకు ఇక్కడ ఇంట్రెస్ట్ లేదురా. వాట్? అవునరా, నేను పోలీస్ డిపార్ట్మెంట్కి ఫిట్ కాను. ఒక క్రిమినల్లా బిహేవ్ చేస్తే తప్ప ఇక్కడ పోలీసులా సర్వైవ్ అవ్వడం కష్టం రా. ఏం జరిగింది? మరి ఇప్పటిదాకా నాకు ఎందుకు చెప్పలేదు? విక్కీ, నువ్వు అనుకుంటున్నట్లు ఫారెన్ జాబ్ అంత గొప్ప ఏం కాదు. ఇక్కడేదో బిల్ గేట్స్ రేంజ్లో ఫోన్ చేస్తాం కానీ అక్కడ మమ్మల్ని సెకండ్ హ్యాండ్ సిటిజన్స్ కింద చూస్తారు. అక్కడికి వచ్చి బెగ్గర్లా బతికే కంటే ఇక్కడ పేదోళ్ళ జీవించడం బెటర్. అందరూ పోలీస్ కాలేరు. నువ్వు చేసిన డిపార్ట్మెంట్ చెడ్డదేం కాదు. ఒక్కరిద్దరు ఆఫీసర్స్ వల్ల పోలీస్ జాబే ప్రాబ్లం అనుకుంటే ఎలా? అవమానం అంటూ కూర్చోకుండా ఏదో ఒకటి చెయ్యి. అంతెందుకు, ప్రతి గొప్పవాడి లైఫ్లోనూ ఏదో ఒక చిన్న డాక్ యాంగిల్ ఉంటుంది. ఓ మర్డరో మానభంగమో ఏది చేసినా సరే పొజిషన్కి రావాలి. ఒక్కసారి సక్సెస్ కిక్కిస్తే నిన్ను ఆపేవారు ఉండరు. ప్రతి గొప్పవాడి లైఫ్లోనూ ఏదో ఒక చిన్న డాక్ యాంగిల్ ఉంటుంది. ఓ మర్డరో మానభంగమో ఏది చేసినా సరే పొజిషన్కి రావాలి. మాట్లాడగనమ్మా? ఏంటి ఈ మధ్య మీ మొక్కలో కలగనిపిస్తుందమ్మా. నిజమేనే. వస్తానమ్మా. వికీ, స్వామీజీ మాటల్లో ఏదో మహత్తుందిరా. ఆయన ఇచ్చిన జలం తాగుతుంటే ఏదో కొత్త ఉత్సాహం కలుగుతోంది. ఇంతకు ముందు నేనేనా ఈ గుండె నొప్పితో బాధపడ్డాను అనిపిస్తోంది. నీ ఫ్రెండ్ని అడిగానని చెప్పు. వీలైతే ఇప్పుడే ఫోన్ చేసి అతనికి థ్యాంక్స్ చెప్పేసాయి, సరేనా? మిత్రమా, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. మీ మదర్కి ఎలా ఉంది? షీజ్ ఆల్ రైట్. స్వామీజీ ఇచ్చిన వాటర్ ఇట్ వర్క్డ్. ఇన్ఫాక్ట్ నేను నీతో మళ్ళీ మాట్లాడడానికి అదే కారణం. మిత్రమా, ప్రపంచంలో మనిషి ఇంటెలిజెన్స్కి సైన్స్కి అందని టాపిక్స్లో మీ మదర్ ప్రాబ్లం ఒకటి, మనసు తేల్చుకోలేని ప్రాబ్లమ్స్లో నీ టాపిక్ ఒకటి. యు గాట్ ఇట్. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు రాజ్. నువ్వే కన్ఫ్యూజ్ అవుతున్నావు. సమ్ టైమ్స్ నిన్ను నమ్మాలనిపిస్తుంది, దెన్ అగైన్ నువ్వంటే భయం వేస్తుంది. భయం ఎందుకు? కమాన్, ఐ లవ్ పీపుల్. అలా అయితే మర్డర్ ప్లాన్ ఎలా చెప్పగలిగావు? మర్డర్ ఎందుకొద్దు? అసలు నువ్వేమనుకుంటున్నావు? ఎవరినైనా సరే వితౌట్ రీజన్ ఎందుకు చంపుతాం? నీ ప్రాబ్లం ఎవరిని చంపాలన్నా? అంతే కదా. అంటే మనుషులు ఏమన్నా మార్కెట్లో దొరుకుతారా చంపడానికి? అంటే 100 రూపాయలకో మనిషి 10 రూపాయలకో కత్తి కొనుక్కెళ్ళి కోడిని కోసినట్టు కోయడానికి? విక్రమ్ 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 లిజన్ లిజన్, అదంతా ఆలోచించకుండా నీకు ప్లాన్ ఎలా చెప్తాను అనుకున్నావు? యు జోకింగ్ మ్యాన్. నో, ఐఎమ్ సీరియస్. ఎవరిని చంపమంటావు ఏంటి? నో ఆన్సర్. నన్ను చంపు. ఎస్, కిల్ మీ. ఏంటి ఆన్సర్ లేదా? రాజ్, యు బెటర్ బి సీరియస్ మ్యాన్. ఐఎమ్ వెరీ సీరియస్ మై డియర్ ఫ్రెండ్. ఐ నీడ్ డెత్. బట్ వై? నువ్వు నన్ను చంపకపోయినా నేను త్వరలో చచ్చిపోతాను కాబట్టి. నిజం మై ఫ్రెండ్, నేను ఒక ఎయిడ్స్ పేషెంట్, ఫైనల్ స్టేజ్. మహా అయితే 3 నెలలు. ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్రాపర్టీ నా ప్రాణం. అది ఇప్పుడు నీకు ఉపయోగపడబోతోంది. నువ్వేం మాట్లాడుతున్నావు రాజ్? విక్రమ్, గత కొన్ని రోజులుగా నీతో పరిచయం నా జీవితానికి అర్థాన్ని ఇచ్చింది. యు ఆర్ మై క్లోజ్ ఫ్రెండ్. అరే, నా చావు వల్ల నా ఫ్రెండ్ బాగుపడతాడంటే అంతకంటే ఏం కావాలి? మిత్రమా, ప్లీజ్ కిల్ మీ. మరణం ద్వారా నాకు ప్రశాంతతను అందించు. రాజ్, జస్ట్ బీ కూల్. నీలాంటి జీనియస్ ఇలా ఎమోషనల్ అవ్వకూడదు. మిత్రమా, మన చావెప్పుడు మనకు తెలిసిన క్షణంలో షాక్ అవుతాం, ఏడుస్తాం, గోల పెడతాం. తర్వాత తప్పించుకోలేని చావుని పట్టించుకోవడం మానేస్తాం. ఇప్పుడు చావుకి నేను భయపడడం లేదు. అందుకే ఏదైనా మనసుకు నచ్చే పని చేయాలనుకుంటున్నాను. నేను పరిచయం కాకపోతే ఏం చేసి ఉండేవాడివి? మెర్సీ కిల్లింగ్ కోసం గవర్నమెంట్కి అప్లై చేశాను. ఫేక్ ఎన్కౌంటర్లకి పర్మిషన్ ఇచ్చే గవర్నమెంట్ నన్ను చంపండ్రా బాబు అనేవాడిని మాత్రం పట్టించుకోదు. కావాలంటే నా అప్లికేషన్ మెడికల్ అసోసియేషన్లో ఉంటుంది, లేదా వెబ్సైట్లో కూడా ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకో. బట్ ప్లీజ్ నన్ను చంపేయి. బట్ యు మై ఫ్రెండ్ రాజ్. అదే నేను లక్కీగా ఫీల్ అవుతున్నాను. నా చావుతో నీ ప్రాబ్లమ్స్కి పరిష్కారం
నా లైఫ్కి మీనింగ్ రెండు దక్కుతాయి. నువ్వేగా నన్ను చంపకపోతే నేను సూసైడ్ బాంబుగా మారతాను. అప్పుడు జరిగే దారుణాన్ని నువ్వే ఊహించు. మిత్రమా, ఎలా బతికినా పర్వాలేదు కానీ శివంలా బతికే జీవితానికి అర్థం లేదు. ప్లీజ్ హెల్ప్ మీ. రాజ్, నన్ను కొంచెం ఆలోచించుకోను. నో ప్రాబ్లం. బట్ యు గ్రేట్. అది నీకు ఉపయోగపడిన తర్వాత మాత్రమే. బాయ్ రాజ్. హాయ్. ఏం ఆలోచించావు మిత్రమా? చాలా టెన్షన్గా ఉంది. ప్లీజ్ నీ మైండ్ చేంజ్ చేసుకోవద్దా? ఎలా చంపాలి? నేను నిన్నెప్పుడు చూడలేదు కదా. నీకు డౌట్ అక్కర్లేదు. ప్లాన్ నేను చెప్తాను. రాజ్, నాకు ఏదోలా అనిపిస్తుంది రాజ్. నువ్వు ఒక గ్రేట్ వర్క్ చేయబోతున్నావు మిత్రమా. ప్లాన్ ఏంటి? ముందు నువ్వు ఒక గన్ అరేంజ్ చేసుకో. సర్వీస్ రివాల్వర్ మాత్రం వాడుతూ షార్ప్గా 1:28 AM నేను ల్యాంకో హిల్స్ చెరువు దగ్గరికి బ్లాక్ డ్రెస్లో వస్తాను. అదే నీకు ఐడెంటిఫికేషన్. నేను చెయ్యెత్తి 3 లెక్క పెట్టగానే నన్ను షూట్ చేసేయి. అప్పటికే సూసైడ్ నోట్ నా జేబులో ఉంటుంది. నీ చేతికి గ్లౌస్ తోడుకోవడం మాత్రం మర్చిపోదు. నన్ను నేను సొంతంగా కాల్చుకుంటే అయ్యే గాయానికి, నువ్వు నన్ను దూరం నుంచి కాలిస్తే అయ్యే గాయానికి చాలా తేడా ఉంటుంది. దాన్ని బట్టి నాది సూసైడ్ కాదు, మర్డర్ అని ప్రూవ్ చేయొచ్చు. మిత్రమా, బాగున్నావా? ఎవరు? నేను రాజ్. అవును కదా, రోజు చాటింగ్ లో నా గొంతు వినే లక్కలేదు కదా. వాట్? నేను ఇప్పుడే షూట్ చేశాను కదా. అలెక్స్, రేయ్, నా ఫ్రెండ్ నాతోనే చంపిస్తావా? ఎవడ్రా నువ్వు? జస్ట్ రిలాక్స్. తల్లి కోసం బిడ్డ, బిడ్డ కోసం తల్లి చావడానికి ఇష్టపడని ఈ రోజుల్లో నీ కోసం ఎవడో చస్తాడంటే ఎలా నమ్ముతావురా? ఇది 2009 రా. ఏ కాలంలో ఉన్నావు నువ్వు? పోలీసుగా అన్ఫిట్. రేయ్, నిజం చెప్పరా, నువ్వెవరో? దమ్ముంటే నా ముందుకు రారా. వస్తే ఏం చేస్తావురా? నువ్వు చేసిన మర్డర్ ఫ్రెష్ గా వీడియో తీసా, అది నా దగ్గరే ఉంది. నేను తలుచుకుంటే నిన్ను ఇంకా ఫిక్స్ చేయగలను. రేయ్, అంత ప్లాన్ లేకపోతే నీతో మర్డర్ ఎలా చేయించగలరా? రేయ్, నాతో ఇలా ఎందుకు చేయించావురా? వై? నేను నీ ఫ్రెండ్ అలెక్స్ చంపాలి. నీతో చంపిస్తే నాకు రిస్క్ ఉండదు, ఎందుకంటే నువ్వు పోలీసులు కదా. రే, బట్ ఇదంతా వీడియో ఎందుకు తీసావు? ఏం లేదు, అప్పుడప్పుడు నాకేమైనా చిన్న చిన్న అవసరాలుంటాయి, నువ్వు చేసి పెట్టాలి. అందుకు మళ్ళీ పని పడితే నిన్ను కాంటాక్ట్ చేస్తా. ఒకటి గుర్తు పెట్టుకో, ఇక నుంచి నేను నీ బాస్, నువ్వు నా బానిసవి. నేను కీ ఇస్తే నువ్వు డాన్స్ చేయాలి, లేదంటే ఈ మర్డర్ సినిమా మీ డిపార్ట్మెంట్ చూస్తుంది. అలాగని నేను నీ పర్సనల్ ఇష్యూలో తలదూర్చను. ఆ డెడ్ బాడీ నీ ఫ్రెండ్ది, దాన్ని కాలుస్తావు, పూడుస్తావు, ఇంట్లోనే డెకరేటింగ్ ఐటమ్ గా పెట్టుకుంటావో నీ ఇష్టం. ఎనీహౌ, థ్యాంక్స్. మళ్ళీ ఫోన్ చేస్తాను మిత్రమా. ఒకటి గుర్తు పెట్టుకో, ఇక నుంచి నేను నీ బాస్, నువ్వు నా బానిసవి. నేను కీ ఇస్తే నువ్వు డాన్స్ చేయాలి. వికీ, ఏమైంది? రా కూర్చో. వన్ వీక్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. చాలా మూడీగా ఉంటున్నావు. నిన్నటి నుంచి మనిషివే కనపడలేదు. ప్రాబ్లం ఏంటి? నాకు అసలు అర్థం కావట్లేదు. వాట్ హ్యాపెండ్ వికీ? నాకే ప్రాబ్లం లేదు కీర్తి. వర్క్లో కొత్త అసైన్మెంట్ వచ్చింది, అందుకే బిజీ. నా వంక చూడు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు.
ఏం తెలుసు నీకు? నో బట్ మార్నింగ్ నుంచి మొబైల్ ఎందుకు ఆఫ్ చేసా? సర్లే, స్టేషన్లో ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉండేవే కానీ పద. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ సార్. మీ మేనేజర్ గారిని కలవాలి. మీరెవరు? పోలీస్. లోపలికి వెళ్ళండి. హలో, విక్రమ్, ఎస్ఐ, పంజగుట్ట పిఎస్. టేక్ యూ సీట్. థ్యాంక్ యూ. నాకు ఒక నంబర్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఏ నంబర్? 9391343538. 1 minute. పర్పస్? ఇన్వెస్టిగేషన్. ఈ నంబర్ యాక్టివేట్ అయ్యి 1 వీక్ అవుతుంది. నంబర్ ఎవరి పేరు మీద ఉంది? అలెక్స్. అలెక్సా? ఎస్, అలెక్స్. జస్ట్ వన్ మోర్ క్లారిఫికేషన్. యా. ఎవరైనా ఇంకొకళ్ళ పేరు మీద నంబర్ తీసుకోవచ్చా? ఓ, దానిదేముంది? ఓ ఫోటో, అడ్రస్ ప్రూఫ్తో పాటు ఫామ్ ఫిల్అప్ చేసి ఇచ్చేస్తే ఎంక్వైరీ చేసి నంబర్ ఇచ్చేస్తాం. దానికి ఇక్కడ క్లయింట్ రావాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ యూర్ కోఆపరేషన్. ఓకే. హీ స్మార్ట్. ఇక ఫోన్ నంబర్స్ ట్రేస్ చేసి వేస్ట్. నిన్నెలా ఫిక్స్ చేయాలో అలా ఫిక్స్ చేస్తా. నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. రానా? గుడ్ మార్నింగ్ సార్. అంతా బాగుందా? ఎస్ సార్. స్టేషన్లో కూర్చొని ఎఫ్ఎం రేడియో వింటూ ఉంటే క్రైమ్ రేట్ కంట్రోల్లో ఉండదు. నీ స్టేషన్ పరిధిలో నేరాలు పెరిగాయి. డ్రగ్స్, బెట్టింగ్స్, దొంగ నోట్ల గ్యాంగ్స్ రెచ్చిపోతున్నాయి. ఇదంతా మన డిపార్ట్మెంట్ హెల్ప్ లేని జరగదు. ఏసీబీని కలిసావా? డిపార్ట్మెంట్లో సెబటైజ్ చేసింది ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. ఇలా ఈ ఫైల్ చూపించక్కర్లేదు. అవును, మీ స్టేషన్లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుని ఒక ఎస్ఐ ఉండాలి. అతని గోల్డ్ మెడల్ నేనే ఇచ్చాను. అతని పేరు విక్రమ్ అనుకుంటా. అతను ఒకసారి నన్ను కలవమని చెప్పు. అతను సస్పెండ్ అయ్యాడు సార్. ఎందుకు? ఏసీపీ గారు టెంపరీగా సస్పెండ్ చేశారు సార్. వాట్? ఎలా? అతను తప్పేంటి? బాంబుంటే రెస్పాండ్ కావడం, డౌట్ స్టేషన్ పైన చెక్ చేయడం నిర్లక్ష్యాలు అవుతుంది. అది సార్, ఏదో స్ట్రీట్ లో ఫైట్ ఆపలేపడి సస్పెండ్ చేస్తారా? వాట్ ఈస్ దట్? అదంతా నాకు తెలియదు. నేను సైన్ చేస్తాను. ఐ నో హీస్ క్యాపబుల్ పర్సన్. రేపటికల్లా అతను డ్యూటీలో ఉండాలి. వస్తారా? వద్దు. ఈ సరుకుంటే ఏ సరుకు ఇక్కడ లోపల పడిసేది. స్టేషన్ వద్దులే, నేను వేరే ఆటోలో వెళ్తాను. ఈ రోజు ఆడవాళ్ళు బంద్. మేము కూడా స్టేషన్కే వెళ్తున్నాం. కూర్చో. పోనీరా. కొంచెం సౌండ్ తగ్గించండి. ఏంటిది? ఆటో ఆపండి. మూవింగ్ ఆటోలో మ్యాటర్ బాగుంటది. షట్టర్ క్లోజ్ అయినా స్టేషన్కే వెళ్తున్నావు. పని అయిపోగానే మేమే పంపిస్తాం. ఏయ్, ఏమైందా? సంపాదించేది 100, అందులోనే మందు పొందు. ఏది దొరకపోతే కస్టమర్లు వేధించడం. రేయ్, నీలాంటి వాళ్ళ వల్లేరా జనాలకు ఆటోలు ఎక్కాలంటే భయం వేస్తుంది. థ్యాంక్స్ వందన. సార్, రా. డీజీపీ నీకు బాగా క్లోజ్ అట కదా. అదేదో ట్రైనింగ్ ఇచ్చి స్పెషల్ గా గోల్డ్ మెడల్ కూడా ఇచ్చాడంట. తెగ బాధపడిపోతున్నాడయా. చూస్తా చూస్తా నువ్వు నా దారికి వస్తావో పైరవీలే చేయిస్తావో. అయినా విషయం లేనప్పుడు ఏ ట్రైనింగ్ ఇచ్చినా ఉపయోగం ఏమిటి? టెర్రరిస్టుల్ని, మాఫియాని ఏరిపారేయడానికి, ఫిజికల్ గా, మెంటల్ గా ఎక్స్ట్రీమ్ లెవెల్స్ లో వర్క్ చేయడానికి ట్రైనింగ్ ఇస్తే 100 మందిలో 3 సెలెక్ట్ అయితే అందులో ఒకటి విక్రమ్. ఇదంతా నీకు అర్థం కాదులే. ఇదివరకు ఏదో జాబ్ ఇంట్రెస్ట్ లేక నీకు దొరికిపోయినావు గానీ ఇప్పుడు చూపిస్తా. దొంగల్ని, నేరస్తుల్ని, వాళ్ళని తయారు చేసే వాళ్ళని ఒక్కొక్కళ్ళని. ఆట మొదలైంది. నీకు తెలియని ప్రొఫెషనల్ పోలీస్ గేమ్ ఎలా ఉంటుందో నేను చూపిస్తా. సార్, ఎక్కడికి వెళ్తున్నావు?
నీ ఫ్రెండ్ దగ్గరికే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.